गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोगीतं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमे मन्न जाडले कदा నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయకాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి హంసున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదన మదన महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే కలలో చూసిన చిత్రం నిజమై నాకే కనిపిస్తుంటే ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే ఓ
చేసామోలే చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై సాక్ష్యంగా వినవాలి ఇరువురము ఒకటే మాటే చిగురించిన ఈ ప్రేమే మన కథని తెర దాటి నడిపించెనులే మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామేలా తరములకే ఆదర్శంగా చూద్దాం పదా లోకాన్ని సరికొత్తగా
కంఠాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువే సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మనాళ్ళమైనా గించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏ మాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. నా కథలో మలుపే తిరిగే, నీ మహిమే జరిగే, నా కనులా నిదురే తరిగే, నీ కలలే పెరిగే. ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా, ఓ మనసా ఓ మనసా.
చేరిన తీరమై చేతిలో చేతులై సాగిన దారులై వీడని కౌగిలై ఆగని మాటలై ఊపిరే అన్నదే నేటితో సొంతమై పాడలే దీవెనే వేద మంత్రమే వేరుగా పేరులే పెళ్ళితో ఏకమై
దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగిన నింది ప్రాయమే ఏదో సోయని హక్కుమని తిరిగాలేను అని నిరుపురాలు వస్తున్నావని మరుపులో జారి ప్రాణమే నీ పేరే పలికినదో ఏ మగువైనా తగువేనా నీ గాలి తాకినదో చిరుగాలైనా చంపేనా హెచ్చరిక చేసినా నీకు నీడైనా వెన్నెలను నిన్ను వదలమని వైరా ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీ పైన మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా పింఛం విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసిరే ఉసిరే వెనకే తిరిగే ఇకపై
క్షణము పాడనా మన ప్రేమంటే సాగేనదే నువ్వు నా కొత్త లోకం నీదా చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసరే ఉసరే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఏమని అనాలని తోచని క్షణాలివి ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా తెలిసేలోపే నువ్వు తెలిసేలోపే చలి చేజారిందే ప్రపంచం కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని అవుననవా 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 మనసును సంపాదించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా అవుననవా అవుననవా హే అవుననవా
అవుననవా అవుననవా అవుననవా మనసును సంబాళించవా అవుననవా 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 మరల ప్రేమగా సమీపించవా డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే ఢోలు 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 బాజే ఢోలి మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే Made for each other వీళ్ళుమని నూరేళ్ళు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాక్యాలు నానాలు నింగినేల ఏకం చేసే క్షణాలు చిగాలు మనాలిరే కళ్ళు కళ్ళు మని గచ్చెలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే ఓ పుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ టిక్కు రంగడల్లె బావ కొంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తదే రామ సక్క నోడులండి రామ వంక చూడడండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడు రండి గుండెలోన చోటు సేతకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ దారి పెళ్లిలోనే అడుగుంది మనసు కలిపే చూడుతుంది కళ్ళు కళ్ళు మని గచ్చెలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే పరిచయం లేదని అడిగా ప్రేమంటే కలిసాంగా ఇకపై మనమేగా అందే వెతికిన దొరకని అర్థం ప్రేమదే అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు అలాగే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ
మిత్రులందరికీ పేరు పేరున వెల్కమ్. ముందుగా ఈరోజు కార్యక్రమంలో కేక్ కటింగ్ అనేది అవుతుంది. అది కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి వాళ్ళకి ఆశీర్వదించి ఫోటో సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అందుకని చెప్తే కొత్తగా ఫ్యామిలీస్ని వచ్చి వాళ్ళు ఆశీర్వదించి ఫోటో సెషన్ కంప్లీట్ చేస్తుందామని కోరుకుంటున్నాను. మార్నింగ్ చాలా మంది ఆల్మోస్ట్ చాలా మంది అయ్యారు, అయినా సరే ఇప్పుడు కూడా రావచ్చు. అందువల్ల ఫస్ట్ నేను స్టార్ట్ ఫోటో సెషన్. ఓకే, దారేలేని ఊరినే అడిగానుగా నువ్వే దారని నాకు చూపుతుంది. కమ్ముకున్న మబ్బులో వెతికానుగా అరే గాలి వానై నన్ను తాకుతుంది. నాకే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాటరాదుగా అంతే ఒప్పుకో మరి వింతేలే నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోతే అంతే. ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే. నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా. నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో. నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై, నువ్వు అంటే నేనుంట, కడదాకా తోడుంటా, ఓకే నా బేగం. ఆరా సే ప్యారు, అందం తన ఊరు, సారే హుషారు, బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్నే పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ఉంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే, చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే, దేహం నీది నీ ప్రాణమే నేనులే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా.
వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. You are stars in the sky, come with me now. You have my desire, na tora nilara aradhya. పదము నీవైపులా, పరుగు నీదే కదా, తనువు తెరనీదుగా, చేరుకో త్వరగా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని దబద గరి గబ మాగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ దద బద దద దరి దరి బా మగరి దద మగరి గ మగ బద దరి దగరి బగర మగరి దద మగరి గ మగరి గ దద బడి గ దద దద మగరి దరి గ పద సా. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండె. Hi everyone, good afternoon. So, join with me and celebrate his birthday. Okay? So, hi Baba. ఎలా ఉంది ఫీలింగ్? బర్త్డే వచ్చి ఎంగేజ్మెంట్ రావడం అనేది ఎలా ఉంది? అలా సెట్ చేస్తాను. నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను. హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఎలా ఉంది బర్త్డే అండ్ ఎంగేజ్మెంట్ రెండు కలిసి వస్తున్నాయి? చెప్పాలా? సరే అయితే తర్వాత చెప్తావా? ఓకే అయితే ఓకే బావా. ఓకే అటెన్షన్ హియర్ ప్లీజ్. ఇది కొంచెం లెంతీ అవ్వచ్చు, సో బేర్ విత్ మీ. ఓకే సో బావా, నువ్వు ఎన్నెన్నో బర్త్డేస్ చేసుకుంటుంటావు. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బర్త్డే టుగెదర్. ఓకే
ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ వరకు నీ గుర్తుండిపోయేలాగా ఈచ్ మంత్ 1 గిఫ్ట్ 12 గిఫ్ట్స్ నీకోసం రెడీ చేశాను నేను. సో దాట్ నెక్స్ట్ ఇయర్ ఈ బర్త్డేకి మరో బర్త్డే మనం కలిసి ఉన్నప్పటికి నీకు అప్పుడు గుర్తుండేలాగా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా. సో స్టార్టింగ్ విత్ ఫస్ట్ అనేది పర్సనలైజ్ ఫోటో ఫ్రేమ్. యూజువలీ ఫొటోస్ ఏమంటారంటే ఇట్ ఈస్ అ మెమరీ. మనం ఆ మూమెంట్లో అక్కడ జరిగిన కాన్వర్సేషన్స్ కానీ ఆ మూమెంట్లో మనం ఫీల్ అయిన ఫీలింగ్స్ కానీ క్యాప్చర్ చేసేది ఒక ఫోటోగ్రాఫ్. సో ఇది మనం ఫస్ట్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక స్వీట్ మెమరీగా ఉండాలని మీకు ఇది ప్రెజెంట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే బావా. సో మనకి తెలిసినట్టు బాడీలో 75% వాటరే ఉంటుంది కాబట్టి సో నువ్వు ఇలాంటి కాపర్ బాటిల్లో కనుక వాటర్ తాగితే నీకు 75% వాటర్తో పాటు 100% ఇమ్యూన్ కూడా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. హ్యాపీ బర్త్డే బావా. దాన్ని భరించాలి కదా మరి. ఫ్రెండ్స్ ఎలా వస్తుంది? సక్యులెంట్ హౌస్ ప్లాంట్ అంటారు యూజువలీ. దీని లీవ్స్ కాయిన్ షేప్స్ లో ఉంటాయి కాబట్టి దిస్ సింబలైజెస్ గుడ్ లక్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఇది ఈ చెట్టు ఎలా అయితే గ్రో అవుతుంటుందో మీ లైఫ్లో కూడా గుడ్ లక్, హెల్త్, ప్రాస్పెరిటీ ఎప్పుడు గ్రో అవుతూ ఉండాలని ఈ ప్లాంట్ మీకు ఇస్తున్నా. వాటర్ వేసుకొని బాగా చూసుకో, ఓకేనా? హ్యాపీ బర్త్డే బావా. ఈసారి నేను చాలా లేజీ చూడాలి, నువ్వే చూసుకోవాలి అని అన్నావు. సో ఆ లేజీకి స్పిరిట్ యానిమల్ పాండా. సో నైట్ టైం నువ్వు పడుకునేటప్పుడు నువ్వు చూసుకుంటూ బెడ్ ల్యాంప్ లాగా ఆన్ చేసుకొని పడుకుంటూ ఉండు. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తిరిగి ఇంటికి వచ్చినా సరే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి డోర్ బయటే ఉండిపోయి డోర్ లోపల రాకుండా నీకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండి నెగిటివ్ ఎనర్జీ డోంట్ టచ్ మీ అన్నట్టు దూరంగా ఉండేలాగా చూసుకునేది ఈవిల్ బ్రాస్లెట్. ఈవిల్ హ్యాంగింగ్ కూడా ఎలాగైనా వాడుకోవచ్చు నువ్వు. హ్యాపీ బర్త్డే బావా. గిఫ్ట్ అన్నది మనం ఎనీవేర్ యు గో ఆ స్మెల్ అన్నది ఒక మెమరబుల్ గా ఉంటుంది. లైక్ వర్షం పడినప్పుడు మట్టి తడిస్తే వచ్చే స్మెల్ అదొక మెమరీగా వస్తుంది. ఇన్ ద సేమ్ వే వెన్ ఎవర్ పర్సన్ లైక్ స్ప్రేస్ అ పర్ఫ్యూమ్ వాళ్ళు వాళ్ళ హింట్ ని వదులుతూ ఉంటారు, ప్లస్ వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఈ హ్యాపీనెస్ ని నువ్వు స్ప్రే చేసుకొని అందరికీ పంచుతావని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బావా. అది కొట్టుకొని తెలుస్తుంది. ఇప్పుడు యూజువలీ మనం హసల్ కల్చర్లో వర్క్ కల్చర్లో ఉండేది ఎక్కువ స్ట్రెస్. సో దీంట్లో ఉండే యాంటీ డిప్రెసెంట్స్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్లీప్ ఇండ్యూసింగ్ సిమ్యులెంట్స్ అనేవి నీకు డీస్ట్రెస్ చేసి నీకు ప్రశాంతంగా పడుకొనిస్తాయి. ప్లస్ ఇది ఒక సెంటెడ్ క్యాండిల్. క్యాండిల్ అంటే తన లాస్ట్ మినిట్ వరకు కరుగుతూ ఉండి కూడా వెలుగునిస్తూ ఉంటుంది. సాక్రిఫైస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది నీ గిఫ్ట్ గా ఇస్తున్నాం బాబు. హ్యాపీ బర్త్డే. నువ్వు అన్నట్టు 3 టైప్స్ ఆఫ్ బేస్ నోట్స్, మిడిల్ నోట్స్, హై నోట్స్ అన్నీ ఉంటాయి. సో నువ్వు అది వెలిగించుకొని ప్రశాంతంగా దాన్ని సైనిక వాసన పీలుస్తూ ఉండి హాయిగా నిద్రపోతుంది. ఎటువంటి స్ట్రెస్ లేకుండా. వర్క్ స్ట్రెస్ లేకుండా ఉన్నమాట. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ లైక్ వచ్చేలోపు కొంచెం రిలాక్స్ అవుతారు. చాక్లెట్స్ హ్యాపీనెస్ ని స్మాల్ బాక్స్ లో ఇవ్వాలంటే చాక్లెట్స్ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది. దీన్ని ఒక్క ర్యాపర్ తీసి తిని అని హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బావా. శాండ్ పెయింటింగ్. హస్లింగ్ ఎప్పుడు పరిగెడుతుండాలి. 9 to 5 జాబ్ పరిగెడుతుండాలి.
ఉండాలి, వీకెండ్ ఎప్పుడు వస్తుందా, వీకెండ్ మళ్ళీ పర్సనల్ లైఫ్ హస్లింగ్ అయిపోతుంటుంది లైఫ్. సో శాండ్ పెయింటింగ్ ఏం చెప్తుందంటే నీకు రిలాక్స్, బ్రీత్ అండ్ లెట్ ఇట్ టేక్ ఇట్స్ కోర్స్ అని అంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు స్లో డౌన్ అవుతే కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో హ్యాపీ బర్త్డే బాబా. పెన్ నీ చేతలే కాదు రాతలు కూడా గోల్డ్ గా ఉండాలి, అది నా కోసమే రాయాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఈ పెన్ నీ కోసం బావా. హ్యాపీ బర్త్డే. లాస్ట్కి వచ్చాం, కొంచెం ఓపిక పట్టండి. ఓకే అయిపోయినట్టే, ఒక 5-10 minutes. ఓకే సో బావా లాస్ట్ 2 గిఫ్ట్స్ ఉన్నాయి. సో ది 11th గిఫ్ట్ ఏంటంటే రోజ్ ఆఫ్ ఎటర్నిటీ. ఇది మనం మెయింటైన్ చేసుకుంటే 5 to 10 years వరకు ఏం అవ్వకుండా అదే షేప్లో ఉంటుంది. మన బాండ్ కూడా ఎప్పుడు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎటర్నల్గా ఎప్పుడు ఇలా లైవ్లీగా బ్యూటిఫుల్గా లవబుల్గానే ఉండాలని కోరుకుంటూ నీకు ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే బావా. నా టేస్ట్ ప్రకారం నీకు ఏది బాగుంటుందో పాజిటివిటీ, స్ట్రెస్ బస్టర్, హ్యాపీనెస్, ఎటర్నిటీ అనేది కోరుకొని నీకు ఇస్తున్నాను. లాస్ట్ గిఫ్ట్ అనేది నాకు తెలిసి నీ టేస్ట్ తగ్గట్టు ఎప్పటికీ ఆ గిఫ్ట్స్ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఇది లైఫ్ లాంగ్ నీ హైస్ అండ్ లోస్, అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అన్నిట్లో నీకు తోడుగా ఉంటాను. హ్యాపీ బర్త్డే బావా. ఎన్నో డైలాగ్స్, మీమ్స్ ఇన్స్పైర్ చేసుకుంటూ చేస్తూ ఉంటాం. సో అలాగే ఒక చిన్న కాన్సెప్ట్ ఆఫ్ మూవీలోంచి ఇన్స్పైర్ అయ్యి నేను నా బాగా ప్రెజెంట్ చేశాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నాట్ సైనింగ్ ఆఫ్, సైనింగ్ ఇన్. మెయిన్ గిఫ్ట్స్ కన్నా ప్రాబబ్లీ నువ్వు ఆలోచించి నా కోసం తీసుకొచ్చిన విధానం అవన్నీ నాకు నచ్చేది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా. హలో, ఓకే గైస్, సో ఇప్పటి వరకు చిన్న అంతా చూసాం. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. పిల్లలు కూడా నేర్చుకొచ్చి అది గ్యాప్లో అన్నట్టుగా ఉన్నది. ఓకే, దట్ వాజ్ అ బ్యూటిఫుల్. యాక్చువల్లీ వినిగాను ఈ యాంగిల్ ఉన్నదని నాకు ఇప్పటివరకు తెలియదు. వెరీ వెల్ థాట్, వెరీ క్రియేటివ్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ కెన్ సీ ఇక్కడ ఉన్న వాళ్ళు లేడీస్, చిన్న పెద్ద అంకుల్స్, బ్రదర్స్, కజన్స్, ఎవ్రీ వన్ ఎంత ఎక్సైట్ అయ్యారంటే నేనైతే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. వెరీ నైస్. అండ్ యూ ఆర్ ఆల్సో సో హ్యాపీ సీయింగ్ దెమ్. ఇంకా ప్రపోజ్ చేయి, ఇంకా చెయ్యి అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కూల్. సో ఇప్పుడు మనం ఒక డాన్స్ ప్రోగ్రామ్ సెషన్స్ లాగా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్లో డాన్స్ లేకపోతే క్లోజర్ ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూర్చుంటే వీ కెన్ సీ అండ్ వీ కెన్ స్టార్ట్. ఓన్లీ 2 minutes. ఐ థింక్ కొంచెం వాటర్ తాగి రెడీ అవుతుంది. లెట్స్ సే ఓకే. మీద రావాలి, స్మాల్ కిడ్స్, గర్ల్స్, బాయ్స్. ఎస్ ఓకే, ఫస్ట్ లెట్స్ హియర్ యువర్ నేమ్స్. ఓకే, My name is Gyan. My name is Kausya. My name is Devasmi. My name is Yukita. My name is Praveen. My name is Sharish. My name is Muskana. సో మనం ఇప్పుడు చాలా సింపుల్ గేమ్ ఆడతాం. ఓకే, మీకు అందరికీ ఐస్ పై గేమ్ ఆడటం వచ్చా? ఎస్ అనో? ఎస్ అంటే ఎస్ అని చెప్పాలి. ఐస్ పై గేమ్ తెలీదా? ఐస్ పై అంటే నేను ఏదైనా ఒక ఐటమ్ చెప్తాను, అది ఇక్కడ ఎక్కడ ఉన్నదో యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అండ్ ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు విన్నర్. సో వీ హ్యావ్ 3-4 rounds ఉన్నారు. ఓకే ఓకే, సో నేను ఫస్ట్ సింపుల్ చెప్తాను. ఓకేనా? I spy there is an orange color bag somewhere. Louder చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే మన హ్యాండ్స్ రైజ్ చేయాలి. ఓకే ఓకే, సిఎంఆర్ బ్యాగ్. నేను ఫస్ట్ సింపుల్ ఇచ్చాను, నెక్స్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఐ యు రెడీ? చాలా డిఫికల్ట్.
You can do it, can you? Okay. I spy with my eyes. There is a girl who's looking very pretty in white color lehenga. In a white color lehenga, white color fancy dress. Everyone is kunnaru. You don't know? There it is. Vinita Odina, okay. Vinita already Vedana kuda ayipindi. Okay, I can see another person who is wearing a blue color jacket and he is also looking very cute. Oh, nice. You found the bride and groom. Nice. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. అసలు మీరు అందరూ ఏ స్కూల్కి వెళ్తున్నారా? ప్రకాష్. ఓకే, అందరూ స్కూల్స్ మంచిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి క్యాండీ కిడ్స్. క్యాండీస్ ఇస్తారా డైలీ? క్యాండీస్. ఓ క్యాంగరూ కిడ్సా? ఓకే, కెన్ యు జంప్ లైక్ క్యాంగరూ? ఓకే, వావ్, క్లాస్ కొట్టండి కెనకి. ఓకే, స్కూల్కి Orchids is the international school. ఇంకా ఆన్ ద వే ఉన్నదంట. సో లెట్స్ టేక్ వన్ బ్రేక్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఓకేనా? ఓకే, డీల్. ఓకే, ఎవ్రీబడి గో అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. క్లాస్ కొట్టండి అందరికి ఇచ్చుకొని ప్లీజ్. ఓకే, నౌ లెట్స్ चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जो उनका जोश जोश, नहीं तेरा कोई दोष दोष, मगर होश है तू हर बात बात, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. చూసేకి అక్కిదమ్మ మాదిరి ఉంటాడే నా సాయే. పట్టి పువ్వుల పడి సంతాడే నా సాయే. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँगी तो तुमसे क्या कहूँ. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँगी तो तुमसे क्या कहूँ. किसी ज़बान में भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूँ. अगर कहूँ तुम साहसी, कायनात में नहीं है कहीं तारीफ, ये तो सच है कुछ भी नहीं. तुमको पाया है तो जैसे खोया हूँ. పిన్నులు, పెద్దమ్మలు, అక్కలు, చెల్లెలు, బావలు, బావమరుదులు అందరికీ ఫస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ కపుల్ ఐ వుడ్ లైక్ టు బోత్ ద కపుల్ ఒక్కసారి రండి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఒక్కసారి అందరూ గివ్ దెమ్ అ బిగ్ క్లాప్. యాక్చువల్లీ
A very big clap. If everyone of you are happy here, ఒకసారి చాలా big clap. Thank you పేరెంట్స్. ఇద్దరు పేరెంట్స్ ఒక్కసారి రావాలి ప్లీజ్. I have something to talk to their parents actually. అందుకనే స్టేజ్ ఎక్కాను. అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. సో డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూ. వాట్ యూ సే? ఓకే, నేనేమవుతాను నీకు అదే మరి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నీకేమవుతానమ్మా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో శ్రీనా, ఈ ఫంక్షన్లోని వినీత నిన్ను డామినేట్ చేసింది పూర్తిగా. యా, వన్ థింగ్ వాట్ ఐ కెన్ సే ఇస్ షీ ఈస్ వెరీ మచ్, ఐ మీన్ షీ ఈస్ వెరీ హ్యాపీ getting married with you. That is what I can see in her eyes and face feeling. But I don't know what happened, you're a little bit so అంటే చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తున్నావు. చూడండి తను ఎంత హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది. అవునా? నచ్చితే ఒక్కసారి వినితాను చూసినావు, ఒక్కసారి వినిత బాగా నచ్చితే ఒక్కసారి ఇంకా స్మైల్, వినిత స్మైల్ ని డామినేట్ చేయాలి. వెరీ గుడ్. వాళ్ళ పేరెంట్స్ వచ్చినాక నేను కంటిన్యూ చేస్తాను. స్టెప్ ఎగ్జాక్ట్ గా తిప్పియాలి మూవీలోంచి. వచ్చు కదా? వచ్చా లేదా? మార్చేస్తున్నాడంటే మా కాన్షియస్ అయిపోయాడు. మార్చేస్తే నాకు స్టెప్ రాదు కదా. నీకు వచ్చింది మ్యూజిక్కి నేనే జడ్జి, నేనే ఫుల్ మార్క్స్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. దే ఆర్ నాట్ జడ్జింగ్ యువర్ స్టెప్. మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని జడ్జ్ చేస్తారు. ఓకే, కొంచెం స్పేస్ ఇవ్వండి. గోల్డెన్ స్పైర్ డాన్స్ చేయాలి. నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ పట్టులో దూరిందే తేనె పట్టులో నీ పిలువే నన్ను పట్టి పడేసిందే పిల్ల నవ్వుండేదోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు కళ్ళి నన్ను ముగ్గే పట్టేసినావే నీ చురుకు చూపులో చేరిందే చిలిపి ముక్కు
సిగ్గున ఇల్లే కట్టేసిన సిగ్గులన్నీ గిట్టాకు చేసిన మనసు లాగేసిందా అంతగా నచ్చబము అనసూయమ్మ కృష్ణపుడుందా కన్నే కృష్ణుందా గడతో నా మనసు లాగేసిందా కొంచెం బీటు మార్చండి రా బాబా ఒక స్టెప్ కూడా వేయడం రాదు మా చెల్లి వచ్చే కానీ నేర్పించినట్టున్నది కరెక్టా అవునా కదా నేర్చుకోవాలి మరి మరి మేము నాకు అంతేగా అంత వాళ్ళ ట్రెండ్లోకి వచ్చింది ఆనందమే ఆయన డాన్స్ చేస్తూ ఉంటుంది స్టేజ్ మొత్తం ఊపుడే ఊపుడు మిస్టర్ ఆనంద్ యూ హ్యావ్ టు షేర్ ద స్టేజ్ నౌ కమ్ సాంగ్ చెప్పండి వాళ్ళకి
ఏ సాంగ్ ఏదో తెలియదు, వాళ్ళ దగ్గర ఆ సాంగ్ ఉందని ప్లే చేస్తున్నాం. ఇద్దరికి కూడా రాదు, ఒకసారి అయితే చూసాము. సో డోంట్ మైండ్ ఇట్ ఇన్ కేస్ ఇట్ ఇస్ నాట్ గుడ్. పెళ్ళి పడ్డాక అవి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా ఎందుకుంటుందో భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి 14 అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునే ఇప్పటికే ఆ మొమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చేస్తుంది. చిరు చిరు కళ్ళల్లో పెదవులు తడిసాయే, కలిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే, ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే, ఉరుకుతుండే తలపులనేమో మెరియము రాగాయే, అడుగు ముందుకు సరుకుని ఒకరికి ఒకరము చేరువని భూమి తగిలేటంతగా ముద్దు పెట్టేసావా? లేదే భాగ్యం, తొలి ముద్దు బాధ్యత నీకే దక్కింది. చాలే.
సూపర్ సూపర్. ఓకే సో చూసారు కదా, స్టెప్స్ రావు అన్నారు, డాన్స్ రావన్నారు, ఇంత పెద్ద గ్రూప్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చారు. క్లాప్స్ కొట్టండి అందరూ. సో దిస్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ మీరు ముందే చెప్పారు కదా, నేను మెమరీస్ కలెక్ట్ చేయడానికి మీరు ఈ 3 couples డాన్స్ చేయడం కూడా ఇట్ వాజ్ అ మెమరీ, పార్ట్ ఆఫ్ మెమరీ. వాళ్ళకి కావాల్సిన ఫోటోలు వాళ్ళకి దొరికిపోయింది. సో పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ గ్రూప్ డాన్స్, అందరూ రావాలి, మంచి